So hi guys, welcome back to my channel Kaushik Tales. We're gonna first time on channel kuchunnataithe. This is Kaushik. I am completing my graduation in MVGR College of Engineering, Vijayanagar. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. Guys, ఈ రోజు మనం కొంచెం ఒక క్రిస్పీ వీడియో చేసుకుందాం. ఏంటి అంటే చీట్ కోడ్స్. ఈ వీడియో నేను చేస్తానైతే చాలామంది అయితే అనుకొని ఉండరు, ఎందుకంటే నేను ప్రిపరేషన్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తా అండ్ ఇలాంటి చీట్ కోడ్స్కి తక్కువ ప్రయారిటీ ఇస్తా. బట్ లాస్ట్ ఏదైనా సరే కొంచెం లక్ అనేది ఫేవర్ చేయాలి, కాబట్టి మనం ఆ లక్ను కూడా వదులుకోకుండా మనం ఈ చీట్ కోడ్స్ అనేవి అప్లై చేస్తాం. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే చీట్ కోడ్స్ ఓన్లీ విన్ అయ్యే ప్రాబిలిటీ 45% మాత్రమే ఉంటుంది. అండ్ ఇది ముందే వేసే డిస్క్లైమర్. అండ్ ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే చాలామంది నాకు అడుగుతున్నారు, లైక్ అన్న నాకు 60+ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ చెప్పి నాకు ర్యాంక్ ఎంత వస్తుంది అని నేను ఒక ర్యాంక్ ప్రిడిక్షన్ అయితే చెప్తున్నా. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ 2023 అండ్ 2024 రికార్డ్స్ ఓన్లీ. ఈ 2 రికార్డ్స్ మీద నేను బేస్ చేసుకుని మాత్రమే చెప్తున్నా. కాబట్టి నేను చెప్పే ప్రాబిలిటీ రావచ్చు, రాకపోవచ్చు. ఒక 5 to 10K అటు ఇటుగా 5K అట్లీస్ట్ 5K అటు ఇటుగా వేసుకోండి. నేను చెప్పే ప్రాబిలిటీ ఈజ్ ఎవ్రీథింగ్ విల్ బి మ్యానిపులేటెడ్ బేస్డ్ ఆన్ ద నార్మలైజేషన్ అండ్ మీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జామ్ టఫ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవ్రీథింగ్ నేను చెప్పేది ఓన్లీ 2023 అండ్ 2024 ఈ 2 years యొక్క ప్రాబబిలిటీ బేస్ చేసుకొని మాత్రమే నేను చెప్తున్నా. అంతే తప్ప ఇదే పర్టికులర్గా ర్యాంక్ మార్జిన్ అనేది నేను చెప్పట్లేదు. కాబట్టి మీకు హోప్ ఏంటి అంటే ఒకవేళ సేమ్, ఎందుకంటే 2023 పేపర్ విధానంగానే 2024 కూడా రిపీట్ అయ్యింది. కాబట్టి సేమ్ పేపర్ టఫ్నెస్లో మీకు కానీ రిపీట్ అయితే నేను చెప్పే ర్యాంక్ ప్రిడిక్షన్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కదా అన్న, నువ్వు ఇలా చెప్పి ఇలా వచ్చిందని నన్ను బ్లేమ్ చేయొద్దు. నేను ఏమి ఏపీ SCHE నుంచి మెంబర్ కాదు కదా, నేను కూడా జస్ట్ ఓల్డ్ రికార్డ్స్ చూసుకొని మాత్రం నేను అది చెప్పగలను. కాబట్టి నేను చెప్పే ర్యాంక్ ప్రాబబిలిటీ 80 to 95%, 90%, 80 to 90% అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మిగతా 10% మీ నార్మలైజేషన్, మీ టఫ్నెస్ మీద అయితే ఆధారపడి అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు వీడియోకి అయితే వెళ్ళిపోదాం. దట్ ఈస్ చీట్ కోడ్స్. నేను ప్రాక్టికల్గా నమ్మే ఒక 5 చీట్ కోడ్స్ అండ్ నేను యూస్ చేసిన చీట్ కోడ్స్ నేనైతే మీకు చెప్పబోతున్నాను. ఈ 5 కొంచెం విన్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ఓవరాల్ చాలా చీట్ కోడ్స్ ఉన్నాయి, 20-30 చీట్ కోడ్స్ అయితే ఉంటాయి. కానీ ఈ 5 అనేది మీ ర్యాంక్ని పెంచుతుంది. ఎక్కడ అప్లై చేసినా పెంచే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేనైతే ఈ 5 చీట్ కోడ్స్ అనేవి అయితే చెప్తున్నా. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఆడ్ వన్ అవుట్ అనమాట. దాంట్లో సింపుల్ ఎగ్జాంపుల్, మీకు A1, B ఒక 1.5, C ఒక 2.5, D ఒక 3 ఆర్ఎల్స్ 3.5 ఇలా ఆప్షన్స్ ఉంటే దీంట్లో మీరు ఆడ్ వన్ అవుట్ కింద ఏం పిక్ చేయాలి, 1 అనేది పిక్ చేయాలి. ఇలా ఆడ్ వన్ అవుట్ అనే ఆప్షన్ అయితే మీరు ఎక్కువ విన్ అయ్యే ప్రాబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ చీట్ కోడ్ వచ్చేసరికి ఆడ్ వన్ అవుట్ అనమాట, ఆడ్ అవుట్. అండ్ మనం సెకండ్ చీట్ కోడ్కి అయితే వెళ్దాం. అండ్ మన సెకండ్ చీట్ కోడ్ వచ్చేసరికి 0 or 1. అండ్ చాలామంది అంటారు 0 అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు అని. బట్ నేను నమ్మే ప్రాబిలిటీ ఏంటంటే 0 or 1 బోత్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి 60 to 65% అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు చాలా పేపర్స్ చూసుకోవచ్చు, అయితే ఆప్షన్లో 0 or 1 ఉంటే 0 or 1 అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ ఉంటాయి. అండ్ నా సెకండ్ చీట్ కోడ్ వచ్చేసరికి 0 or 1 అనమాట. అండ్ మన థర్డ్ చీట్ కోడ్ అనేది అసెషన్ అండ్ రీజన్ దానికి అనమాట. ఇఫ్ అసెషన్ అండ్ రీజన్ క్వశ్చన్ ఇస్తే దాంట్లో బోత్ అసెషన్ అండ్ రీజన్ ఈజ్ ట్రూ ఇనే ఆప్షన్ అనేది అవ్వడానికి చాలా ప్రాబిలిటీ, 60% ప్రాబిలిటీ అయితే ఉంటుంది. బోత్ అసెషన్ అండ్ రీజన్ బోత్ అనే ఆప్షన్ అనమాట. ఇది అయ్యే ఛాన్సెస్ మనకి 60% అయితే ఉంటుంది. అండ్ మన ఫోర్త్ వెళ్తే ఇదేంటి అంటే లెంతీ ఆన్సర్ అనమాట. లెంతీ ఆన్సర్ ఏదైనా మనకి ఆప్షన్లో 3 చిన్నవి ఇచ్చి ఒక ఆప్షన్ చాలా పెద్దది ఇస్తే అది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్వశ్చన్కి సంబంధం లేదు. మీరు ఈ చీట్ కోడ్ అప్లై చేసినప్పుడు మీరు క్వశ్చన్ చూడకూడదు. ఆప్షన్స్లో 1, 2, 3, 4 ఆప్షన్స్లో చిన్నది పెద్దది ఇచ్చినప్పుడు మీరు
ఈ పెద్దది పిక్ చేయడానికి ట్రై చేయాలి. ఇది మీకు లాస్ట్లో ఒక డిస్క్లైమర్ చెప్తాను. అండ్ మన లాస్ట్ది 5th ఇది చాలా దగ్గర మీరు ఎక్కడో చూసుండ్రో. నేను ఎక్కువగా అప్లై చేసేది ఇది కొంచెం సిల్లీగా ఉంటుంది, బట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఒక 50 to 60% ఉంటుంది. మనం చీట్ కోడ్స్ దేనికి అప్లై చేస్తాం? మ్యాక్సిమం మనకు తెలియనప్పుడు అప్లై చేస్తాం, ఆ క్వశ్చన్కి మనకు తెలియనప్పుడు అప్లై చేస్తాం. అండ్ అప్లై చేసినప్పుడు మనకి అయ్యే ఛాన్సెస్ రావాలి. అంటే ఒకటి, మనం చీట్ కోడ్ అప్లై చేసేది 0 or 1 ప్రాబబిలిటీ మీద అప్లై చేస్తాం. ఎందుకు అంటే అసలు ఏమీ పెట్టకుండా వెళ్ళిపోతే మనకు 0. ఒకవేళ మన చీట్ కోడ్ అప్లై చేసినప్పుడు కరెక్ట్ అయితే 1. నేను ఈ చీట్ కోడ్ అనేది కొంచెం సిల్లీ చీట్ కోడే, ఇది నా ఓన్ క్రియేటెడ్ చీట్ కోడ్ అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మన క్వశ్చన్లో పర్ సపోజ్ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, లైక్ 1x + 3x ఏదో సంథింగ్ 3x + 5x ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చారు. మనకి ఆప్షన్స్లో సమ్ 1, 2, 3, 4 అనే ఆప్షన్స్లో మనకి 1, 3, 5, 7 ఇచ్చారు అనుకుందాం. నేను ఈ చీట్ కోడ్ ఏమి అంటే ఈ నంబర్స్ అన్నీ యాడ్ చేసి, ఇప్పుడు 1 + 3 + 5 దట్ ఈజ్ 9 కదా, దానికి రూట్ యాడ్ చేస్తే మనకి వచ్చిన ఆన్సరే ఎక్కువ శాతం రైట్ అయ్యే ఆన్సర్ ఉన్నాయి. నేను ఇది నా ఓన్ క్రియేటెడ్ చీట్ కోడ్ అనమాట. అండ్ ఇది చాలా వాటికి వర్కౌట్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ ఇది నేను చేసిన ప్రీవియస్ పేపర్స్ కదా వర్కౌట్ అయ్యింది. దట్ ఈజ్ 1x + 3x + 5x అని క్వశ్చన్ ఇస్తే 1 + 3 + 9 5 దట్ ఈజ్ 9. √9 అంటే 3, అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అయ్యే. ఆప్షన్ 3 అంటే 1, 2, 3 ఆప్షన్ కాదు, ఆప్షన్లో 3 అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆప్షన్ ఏలో 3 ఉందా, బీలో 3 ఉందా, సి ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇది అయ్యే ఛాన్సెస్ మనకైతే 40 to 50% అయితే ఉంది. అండ్ ఏమీ తెలియనప్పుడు వదిలేకుండా ఇది చీట్ కోడ్ అనమాట. ఇది మ్యాక్సిమం మీరు ఎక్కడ వినని చీట్ కోడ్, ఇది నా ఓన్ క్రియేటెడ్ చీట్ కోడ్ అనమాట. అండ్ ఇప్పుడు ద మెయిన్ డిస్క్లైమర్ ఏంటి అంటే 3 things చెప్తాను. ఒకటి, డోంట్ రిలే ఆన్ చీట్ కోడ్స్. జస్ట్ చీట్ కోడ్స్ మీద అయితే రిలే అయ్యి ఉండకండి. చీట్ కోడ్స్ మాత్రమే ఒబే చెయ్యాలి అనేమైతే ఉండద్దు. మీరు మీ యొక్క టాలెంట్ని మీరు 95% అనేది అప్లై చేస్తే మిగతా 5% చీట్ కోడ్స్ అనేవి అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ ఇట్స్ ఆల్ కంప్లీట్లీ లక్ బేస్డ్ అనమాట. ఏది కూడా కరెక్ట్ వస్తుంది కరెక్ట్ అని చెప్పలేం. అండ్ నేను మీకు ఒక్క మెయిన్ చీట్ కోడ్ అయితే చెప్పడం మర్చిపోయాను, ఒక హింట్ చీట్ కోడ్ అనుకోవచ్చు. ఏంటి అంటే B or D, ఈ 2 ఆప్షన్స్ ఎక్కువ విన్ అయ్యే ప్రాబిలిటీ ఉంటుంది. B or D అనమాట. బి అవ్వచ్చు, డి అవ్వచ్చు, 2 కూడా 50-50. అసలు ఏమి ఆప్షన్స్ మీకు ఇవేమి పని చేయట్లేదు, మీరు చూసే చాలా వీడియోస్ చూసారు ఏ చీట్ కోడ్ పని చేయట్లేదు అన్నప్పుడు ఇది బీడీ చీట్ కోడ్ అనమాట. అయితే బి లేదా డి ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టేయండి. ఇఫ్ బి ఆర్ డి ఈ 2 కాదు అనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే సి కలండి. ఏ మోస్ట్లీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి బిసిడి మ్యాక్సిమం బీడీకి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వండి. ఇఫ్ ఆల్స్ లేదు అంటే ఏసీకి అయితే ఇవ్వాలండి. మీకు ఏమనిపిస్తుందో చూడండి. మ్యాక్సిమం బీడీ అయ్యే ఛాన్సెస్ 50-50 అయితే ఉంటాయి. అండ్ ఒకటైతే డిస్క్లైమర్ చెప్పే ఇట్స్ కంప్లీట్లీ లక్ బేస్డ్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసరికి మీరు చీట్ కోడ్స్ ఎప్పుడు అప్లై చేయాలి అనేది అయితే మీకు తెలియాలి. చీట్ కోడ్స్ మీరు లాస్ట్ 15 minutes ఆఫ్ ద ఎగ్జామ్ ఆర్ ఎల్స్ లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఎగ్జామ్ అనేది మీరు అప్లై చేయాలి. స్టార్టింగ్ నుంచి చీట్ కోడ్స్ అప్లై చేస్తే మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. కాబట్టి చీట్ కోడ్స్ అనేవి ఎప్పుడు కూడా స్టార్టింగ్లో అప్లై చేయకండి, లాస్ట్లో అప్లై చేయండి. అండ్ మీరు ఒకటైతే తెలుసుకోండి, ఏంటి అంటే ఎంసెట్ అనేది చాలా చిన్న ఎగ్జామ్ అయితే కాదు, ఇట్స్ ఎ హ్యూజ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అది. ఎందుకంటే 3 to 4 lakh పీపుల్ రాస్తారు ఫర్ జస్ట్ ఆఫ్ 2 lakh కూడా ఉండవు. 1.5 lakh సీట్స్ కోసం 1.5 lakh 2 lakh సీట్స్ కోసం 3 to 4 lakh పీపుల్ అయితే రాస్తారు. అండ్ సీట్స్ కూడా టాప్ కాలేజెస్ కోసం రాస్తారు. కాబట్టి చిన్న సింపుల్గా చీట్ కోడ్స్తో తెగిపోయే సమ్స్ అయితే వాళ్ళు ఎవరు. కానీ మీరు మీ టాలెంట్ యూస్ చేసి ఒక 50 to 60 బిట్స్ పెట్టారు అండ్ మిగతా ఉన్న 100 బిట్స్ వేస్ట్గా పెట్టకుండా ఏవో ఒకటి 100లో మీకు అట్లీస్ట్ ఒక 20 మార్క్స్ అయినా గ్రాప్ చేసుకోవడానికి యూజ్ అయ్యే చీట్ కోడ్స్ మాత్రమే చీట్ కోడ్స్ అంటారు. స్టార్టింగ్ నుంచి మీకు 80 మార్క్స్ 90 మార్క్స్ చీట్ కోడ్స్ కూడా రావాలి అంటే అవ్వని పని, ఇట్స్ ఇంపాసిబుల్ వర్క్. కాబట్టి చీట్ కోడ్స్ ఎప్పుడు అప్లై చేస్తారో తెలిసింది చెప్పాను కదా, లాస్ట్ 30 to 15 minutes. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నేను చేయను అనుకున్నాను, బట్ చీట్ కోడ్స్ ఆర్ నెససరీ ఫర్ ద ఎగ్జామ్ కాబట్టి నేను చేశాను అంతే. ఇంతతో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ప్లీజ్, నేను ఇప్పటివరకు ఏ రోజు కూడా నేను ఏ వీడియోస్లో కూడా నేను సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగను. బికాజ్ మీరు చేసుకుంటూ వెళ్తారు, నా సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతూనే వెళ్తుంది. కానీ ఈ వీడియోలో ఎందుకో చెప్పాలనిపిస్తుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకు అంటే ఇట్స్ ఓకే, ఎగ్జామ్ రాసాము, ఎగ్జామ్ ర్యాంక్ వచ్చింది అంతా ఓకే, ఎగ్జామ్ వరకు ఇట్స్ ఓకే.
తర్వాత మీకు వచ్చిన ర్యాంక్కి సూటబుల్ అయ్యే ఒక కాలేజ్, మీరు అనుకున్న ఒక బెస్ట్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు యూజీ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం మీకు కావాల్సింది ఏంటి? కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్, స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ రిపోర్ట్ అంతా, కాలేజ్ రిపోర్ట్, ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తాయి. లైక్ బ్రో నాకు ఈ కాలేజ్ వద్దు, వదులుకుంటే ఇంకో కాలేజ్లోకి వెళ్ళగలమా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి. నేను ఫేస్ చేసిన డౌట్స్ కూడా మీకు చాలా ఫేస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క 1 month ఏదైతే ఉందో అప్ టు మీకు ఆగస్ట్ వరకు కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది, ఆగస్ట్ ఎండింగ్ వరకు. కాబట్టి టిల్ దెన్ మీకు ప్రతిరోజు వీడియోస్ అనేవి అయితే వస్తాయి. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే అంటిల్ మీరు గ్రాడ్యుయేట్ అయినంత వరకు, అంటిల్ మీరు గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసినంత వరకు నేను నా యూట్యూబ్, నా వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీకు హెల్ప్ అవుతూనే ఉంటాయి. అంతవరకు సెలవు. జై హింద్.